మోగుతూనే ఉంది. తీయాలా? తీయద్దు. వరదా? సరే ఏంటన్నాడు? ఏంటని అడుగుతున్నాడు? ఎక్కడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంట ఆయనకి? నీకేంటని? ఎప్పటి నుండో ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. చిన్న పగౌడ్ మనుషులు అటాక్ చేశారట. క్రిటికలే. నేను రావాలా? లక్ష్మి అంతా డేంజర్ లేదు. కళ్ళు తెరిచారు కానీ మొహమ్మద్ సర్జరీస్. నీళ్ళు కావాలా? డ్రైవరా నాకేంద్రా, నేను డాక్టర్ని తీసుకొస్తాను. పిఎం పైన వెళ్తున్నారు. మన ఇంటి కొత్త పిఎం ఇక్కడ ఉన్నారు. పిఎం జగన్ వెనక బండిలోంచి చూస్తున్నాడు. బాగా చూడండి. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాడు చూడండి. రాత్రంతా తనతోనే ఉండి చూసుకుని వచ్చాను. మీ చెల్లి రాలేదు, ఎవరు లేరు, మీరు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రేమ కొద్దిసేపేనని జగన్కి ఇప్పుడు తెలిసి ఉంటుంది. నువ్వు దిగి వెనక్కి వెళ్ళాలా? పిఎం వైఫ్ దిగొచ్చా? ఆటో లేదా ఊబర్ పట్టుకుని రావచ్చా? రసూలకి ఫోన్ చేయి. ఆ బాంబు వేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందే వాడు? పోలీసులకి ఏమైనా తెలుసా అని కనుక్కోవాలి. ఫోన్ కట్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్. మళ్ళీ చెయ్యి. ఫ్రాక్చర్డ్ స్కల్, 4 రిబ్స్ విరిగిపోయాయి. అబ్డామినల్ టేర్, కుడి చేతిలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎస్ మేడం. నీకేమైనా మెంటల్ అయ్యా? సార్ వాడు కాలేజ్ స్టూడెంటే కాదు సార్, వాడు క్రిమినల్ పోకిరి గ్యాంగ్స్టర్ సార్. స్టూడెంట్ ఐడి చూడలేదా సార్? 150 రూపాయలు కొడితే ఎవరికైనా కాలేజ్ ఐడి దొరుకుతుంది సార్. ఏ స్టూడెంట్ సార్ మొల్లో గన్ను పెట్టుకుని క్లాస్ రూమ్కి వచ్చేది? రసూల్ సార్, మనం పబ్లిక్ వ్యూలో ఉన్నాం. అందరూ మనల్ని చూస్తున్నారు, మీడియా నుంచి రాజకీయవాదుల వరకు. కరెక్ట్ గా పిఎం సిటీకి వచ్చే టైంలో ఇదేంటయ్యా? సార్ గన్ను ఇవ్వమని చాలా మర్యాదగా అడిగాను సార్. వాడు మా అక్క గురించి తప్పుగా మాట్లాడాడు. అక్క గురించి అలా మాట్లాడద్దు, తను చూడడానికి చాలా సుమారుగా ఉంటుందని చెప్పాను సార్. ఆ జోక్కి వాడు నమ్మకూడలేదు సార్. అప్పుడు అమ్మ గురించి మాట్లాడాడు సార్. అది ఇదని ఇంగ్లీష్లో తిట్టాడు సార్. బ్రదర్ అమ్మ గురించి అలా మాట్లాడద్దు, వయసు అయిపోయింది, అడుగు నడుము నొప్పి అని చెప్పాను సార్. లైట్గా నవ్వాడు సార్. అలాగే స్మూత్గా హ్యాండిల్ చేశాను సార్. తర్వాత వాడు పోలీసు వాడే కాదు, మన దోస్త్ తెలియకుండా పోలీసులు వచ్చారని చెప్పి భుజం మీద చేసి నవ్వాడు సార్. తర్వాతే సార్ కొట్టాను. మేడం డ్రెస్ ఫ్రెష్గా వేసుకెళ్ళాను మేడం. పొద్దున్నే లాటరీ నుంచి వచ్చింది. వాడి చెయ్యి మురిగ్గా ఉందేమో, షర్ట్ మీద పచ్చకమని పడింది. కొంచెం ఎమోషనల్ అయ్యాను మేడం, అందుకే నారు తీసాం. ఇప్పుడు మేమేం చేయాలనుకుంటాం? వాడిని పట్టుకొని లోపల అయ్యాను మేడం.
ఇలాంటి వాళ్ళని మొదట్లోనే తెచ్చాలి మేడం. నువ్వు ఎలాగయ్యా పోలీసు అయ్యావు? ఎవరు సిఫార్సు? మెరిట్లో సార్. ఆ మెరిట్ మీ నాన్న పేరేంటి? ఏహెచ్ బషీర్, రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన దత్తత తీసుకున్న మీ చిన్నాన్న, మీ నాన్న పేరు ఇబ్రహీం. పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిపోయిన ఓ క్రిమినల్. కరెక్టేనా? రికార్డ్స్ లో అంతా ఉందిగా. ఎస్ సార్. మీ అమ్మ నిన్ను దత్తత ఇచ్చి సూసైడ్ చేసుకుంది. అది యాక్సిడెంట్ సార్. హాస్పిటల్లో ఉన్నవాడు కళ్ళు తెచ్చే వరకు నువ్వు డ్యూటీకి రానవసరం లేదు. సస్పెన్షన్ ఆర్డర్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. మేడం ఇది న్యాయం కాదు మేడం. దేవుడు అంటే నమ్మకం ఉందా? మేడం మా అమ్మ ట్యూషన్ చెప్తుంటుంది. నిన్నే అని చెప్పు. మా పిన్ని ట్యూషన్ డబ్బుతో ఫ్యామిలీ మొత్తం నడవడం కష్టం సార్. మా చిన్నాన్న కూడా డైలీస్ చెప్తుంది. ఆ అబ్బాయి చేస్తే అంతే. నీ యూనిఫామ్ పాతి పెట్టేయచ్చు. ఇది న్యాయం కాదు మేడం. కొంచెం రీకన్సిడర్ చేయండి ప్లీజ్. సస్పెండ్ అయ్యి వచ్చి సగం జీతంతో లైఫ్ కష్టం మేడం. యూ కెన్ గో. చెప్పలేదే. సర్లే వచ్చేసా కదా, వరదా ఇక్కడ పోయి చెప్పరా సార్. పోరా పో. బాస్, ఇది నరసింహ. ఇవి దాని చుట్టూ ఉన్న క్వార్టర్స్. ఇవన్నీ సైన్డ్ అండ్ సీల్డ్. మీ ఆస్ట్రో సిటీ, ఫ్యాక్టరీ, లేక్, మాల్ అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి బాస్. ఎంతకు ఫైనల్ చేశావు రంజిత్? మార్కెట్ రేట్ ఎకరానికి 45, కానీ వరద ఇచ్చే రేట్ 27 అని చెప్పారు. ఎస్ సార్, నువ్వు ఒకటే బదులు అడిగా. సతీష్ సేట్ నోరు మూసుకున్నాడు. బేరాలు ఆడద్దని నేను తమ్ముడు కారెక్కేశాం. అప్పుడు దిగొచ్చాడు. వరద కోసం 27 ఓకే బాస్ అన్నాడు. రే జగన్, అన్నా? నువ్వెంతలో చెప్పావు? 17 అన్నా. 17? వీడు 27 అన్నట్టు నువ్వు 17 అంటున్నావు. మధ్యలో కొడుతుంది. నువ్వేం చేస్తుండవు? నీ తమ్ముడు అరుణ్ ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఫోన్ కూడా చెప్తా. నాట్ రీచబుల్ వస్తుంది. రే పరిజ్ఞానం ఏదో ఉన్నాను. వాడిని లేకపోతే ఫోన్ పగల కొట్టారా? తెలిసి చూడండి. నువ్వు ఫోన్ ఏంట్రా వినకూడని సౌండ్ అన్ని వినపడుతున్నాయి? మాకేం వినపడలేదే. రారా, ఇప్పుడు ఏం పడిందా? పోరా పో. రేయ్, ఎకరాకు 10 లక్షలు కొట్టేసి డబ్బు ఇచ్చి. దోస్త్ వరదా, రేయ్ ఫ్రెండ్, పోలీసు వాడి ముందు ఏ తప్పు జరగకూడదు దోస్త్. నువ్వు పోలీసు వాడివే కాదు కదా, సస్పెండ్ అయ్యావుగా. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనుషులు పెట్టావా? బుల్లెట్ స్పీడ్ లో న్యూస్ వచ్చేసింది. నేను నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? హోమ్ మినిస్టర్ మీవాడేగా. ఫోన్ కొట్టి ఆ కమిషనర్ మేడం మీద ప్రెషర్ ఏమని చెప్పు. బాబా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు. నీ ప్రాబ్లం నేను ఎందుకు పట్టించుకోవాలి? రేయ్, నువ్వు నా జిగిరి దోస్తురా. హెల్పర్ అయితే చేసి పెట్టాలి. కలిసి చదివి కలిసి కాపీ కొట్టి దొరికిపోతే నన్ను ఎన్నోసార్లు కాపాడిన ప్రాణ మిత్రమా. నీకు ఎప్పుడైనా కిడ్నీ కావాలంటే చెప్పురా, నేను ఇస్తాను. కిడ్నీ? ఆ, రేయ్, ఫుల్ వేసి వచ్చావా? నాకు ఫుల్ కూడా సరిపోదురా. రేయ్ ఫోన్ కొట్రా, రేయ్ ఫోన్ కొట్రా. మంత్రితోనే మాట్లాడతాను, కానీ నీతో పనుంది. తెలుసు, పెద్దాన్ని ఎవరు చంపాలని చూసానో వివరాలు కావాలి, అంతేనా? చేసేద్దాం. 6 నెలల సస్పెన్షన్ ఆ, నేను చూసుకుంటాను. శుక్రియా దోస్త్. పర్లేదురా. అలా బాలా త్యాగరాజు. ఓకే, త్యాగు, అన్నయ్య.
please come with me? Sir, can you please come with me? ఎందుకు? What happened? Please. For what? Wait, sir. పాస్పోర్ట్. Sir, please wait. సర్లే పో. రౌడీ రుద్ర. రేయ్, అనుకున్నావా? రాది ఎప్పుడే డెలివరీ? ఎనీ టైం. రుద్ర చెప్పనే లేదు. భయపడావు కదా? మామూలుగానా? భయపడి చచ్చాను. మామూలు నువ్వు. మీ ముగ్గురు అబ్బాయిలు ఇంతసేపు ఇక్కడే ఉన్నారు. ఈ వేషంలో నన్ను చూసారా? వాళ్ళని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నేనెలా ఆపేది? పెద్ద ఆయన్ని చూడడానికి వెళ్ళారు. ఇదిగో తీసుకోండి. నేను బ్రతికే ఉన్నానని చూడడానికి వచ్చారా, లేదా ఎలాగైనా పోతాడని చూడడానికి వచ్చారా? ఇంతే గ్యాప్, లేదంటే మొత్తం అయిపోయింది. తీరా మంటల వాసన కడుపు తిప్పుతోంది. వరదా ఇంటికెళ్దాం ఏర్పాటు. ఇంకో వారం ఇక్కడే ఉండాలన్నారు. ఇంటికంతా వెళ్ళడం కుదరదు. పద్ధతిగానే పెంచారు కదా, రూల్స్ మాట్లాడుతున్నాం. మిస్టర్ భూపతి, మనం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు రిప్స్ తిరిగి హాస్పిటల్లో పడుకుని ఉన్నారు కదా. మీ నాన్న మాట వింటావు, డాక్టర్ మాట వింటావు. వీడు దుబాయ్ షేక్ మాట వింటాడు, మన మాట ఎందుకు వింటాడు? ఓకే సార్. చూడటానికి రాక్షసిలా ఉన్నానా? కొంచెం అలానే ఉన్నారు. తీసుకోండి. నువ్వేనే నాకంటే పెద్ద రాక్షసి. మీరేగా నన్నలా పెంచింది. అవును, ఎవరు చేశారు ఇదంతా? ఏం లేదు, ఇలా సగం సగం చేశారేంటా అని అడుగుతున్నాను అంతే. ఇదంతా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అది వాగడు. హలో. హలో బ్రదర్, దోస్త్, పాండిచేరి రెడ్ లైట్ ఏరియాకి వస్తావా? అసలు తాగున్నావా? అవును, నీళ్ళు తాగా, కాఫీ తాగా, టీ తాగా. సరే, నేను తర్వాత మాట్లాడతాను. సరే, నువ్వు మూడ్లో ఉన్నట్లేవు. ఇక్కడ మన అబ్బాయిలు ఇద్దరు సూపర్ మూడ్లో ఉన్నారు, మచ్చున్నోళ్ళు. సర్లేపో. హలో హలో, పెళ్ళైందా? రెగ్యులర్ కస్టమరా? లేదు, ఒకసారి. రోజుకి ఒకసారేనా? హలో, ఏ ఇతను? అదేరా, మీ అమ్మ నాన్న వీళ్ళ కార్లో బాంబు వేశారుగా, ఆ ఇద్దరు ఇక్కడ సరసం ఇంట్లో జల్సా. సార్, నేను వస్తున్నా. రేయ్, పర్లేదు వెళ్ళగలండి రా, వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకో.